అన్నట్టు తమరికి తమ జీవితంలో అసలైన జీవిత భాగస్వామి ఎవరో తెలుసా? తల్లిదండ్రుల, అన్నదమ్ముల, భార్య భర్తల కాదు. నిజంగా తమరి జీవిత భాగస్వామి తమరి శరీరమే. తమరు ఎప్పుడూ తమరి శరీరం పట్ల శ్రద్ధ తీసుకోరు, అవునా కాదా? ఎవరైతే దాని పట్ల శ్రద్ధ వహిస్తారో వారి జీవితం సుఖమయం అవుతుంది. మీరే ఆలోచించుకోండి. ఒకవేళ ఈ ప్రపంచానికి మేలు చేయాలనుకున్నా, లేక ధర్మాన్ని రక్షించాలన్నా, లేక దుష్టులతో యుద్ధం చేయాలనుకున్నా, మిత్రుణ్ణి రక్షించాలన్నా ఉపయోగించేది మన శరీరమే కదా. తపస్సుకి, త్యాగానికి, కాయ కష్టానికి ఈ శరీరమే మూలాధారం, అవునా కాదా? కనుక మన కర్తవ్యం ఏమిటంటే మన ఈ శరీరాన్ని ఎంతో శ్రద్ధగా చూసుకోవాలి. మనం ఏం తింటున్నాం, ఏం తింటే మంచిది అది తెలియాలి. ఏది తాగొచ్చు, ఏది తాగకూడదు అది తెలుసుకోవాలి. మన ఆహారాన్ని బట్టే మన మనస్సు కూడా ఉంటుంది. సాత్విక ఆహారంతోనే సాత్విక హృదయం. మన ఈ దేహారోగ్యమే మన ఈ మనసుకి ఆరోగ్యమని గుర్తుపెట్టుకోవాలి. మనసు బాగుంటే అప్పుడు మనం చేసే పనులన్నీ కూడా శుభాలే అవుతాయి. రండి, శుభచింతనతో ప్రేమగా పలకండి. రాధాకృష్ణ.